నమో బుద్ధాయ. మిత్రులారా, ఇటీవలి కాలంలో యుక్త వయస్సు పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవటం, మానసిక ఒత్తిళ్లకి గురి కావటం, దాంపత్య జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. చాలా చక్కటి పరిష్కారాన్ని ఈ ప్రకృతి మాత మనకు అందించింది. వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే ఈ సమస్య ప్రమాదకరమైంది కాదు, ఇబ్బందికరైంది కాదు, పరిష్కారానికి నోచుకోలేనిది కూడా కాదు. చక్కటి పరిష్కారం ప్రకృతి మాత ఇచ్చింది. ప్రధానంగా తొట్టి స్థానాన్ని, అంటే నడువు నుంచి మోకాల వరకు మనం ఒక తొట్టిలో, నీటి తొట్టిలో 20 నిమిషాలు కూర్చొని సాధారణ వేడితో ఉండేటువంటి లేదా సాధారణ చలితో ఉండేటువంటి నీళ్ళల్లో కూర్చొని 20 నిమిషాల పాటు ఉండి లేచి ఒళ్ళంతా తుడుచుకొని ఉన్నట్టయితే తొట్టి స్థానంలో వీర్య కణాల సంఖ్య పెరగటానికి అవకాశం ఉంది. అలాగనే ఉదయం దాచిన చెక్కని పరిగడుపుని రోజు కూడా తీసుకోవాలి, ప్రతిరోజు. అలాగనే చింతగింజల చూర్ణాన్ని మనం పటిక బెల్లంతో కలిపి తీసుకున్నట్టయితే వీర్య కణాల సంఖ్య పెరిగిద్ది. వీర్యస్ఖలనం కూడా తొందరగా జరగకుండా ఉండటానికి సంతృప్తికరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. ఆ విధంగా ప్రకృతి మాతకు అనుగుణంగా చికిత్సలు చేసుకోవాలని కోరుతూ జై గురు.